మంగళ వాయిద్యాల హోరు ఆగిపోయింది. బంధువులు పెద్దలు అందరూ వెళ్లిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మా అత్తయ్య నా దగ్గరకొచ్చి, ఇంకా ఇక్కడే ఉన్నావా, పద, అమ్మాయి ఒక్కతే ఉంది గదిలో. పంతులు గారు కార్యక్రమానికి ముహూర్తం పెట్టారు. ముహూర్త గడియలు దాటితే బాగోదు, పదగుణ అని తొందర పెట్టి గదిలోకి పంపి అటు నుండటే వెళ్లిపోయింది. నా జీవితం ఎటువైపు వెళ్తుందో నాకే తెలియదు. కాలం నా స్థితిగతుల్ని తన చేతుల్లో ఉంచుకొని తోలుబొమ్మలాట ఆడిస్తోంది. ఈ మొదటి రాత్రి, ఈ అనుభవం నాకు కొత్త కాదు, కానీ తనకు కొత్త. మనసు స్థిమితం చేసుకుని చూసేసరికి పసుపు పచ్చని పట్టు చీరలో కాళ్ళకి పారాని పెట్టుకొని, రెండు చేతులకు గాజులు వేసుకొని అవి మోయలేక చేతులని అలా వదిలేసి నిద్రపోతోంది శైలు. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న శైలు ముఖం చూడగానే నా మీద నాకే అసహ్యం వేసింది. నా అవసరానికి తన పేదరికాన్ని వంకగా చూపి ఈ రోజే 18వ ఏటలోకి అడుగుపెట్టిన శైలుని నా రెండవ భార్యగా పెళ్లి చేశారు ఈ పెద్దలు. మామూలుగా అయితే ఇద్దరు బిడ్డల తండ్రిని పెళ్లి చేసుకోవడానికి ఏ ఆడపిల్ల ఇష్టపడదు. జయ అర్ధాంతరంగా నన్ను వదిలేసి వెళ్లి సంవత్సరం గడవక ముందే మా అత్త మామలు నాకు ఈ పెళ్లి దగ్గరుండి చేశారు. ప్రణవ్కి 5, శ్రేష్ఠకి 2 ఏళ్లు. నిజంగా ఇది నా కర్మే. ఆ రోజు తల్లిదండ్రులు దూరం అవడంతో మావయ్య నన్ను చదివించి ఇంతవాణ్ణి చేశాడు. మనస్పూర్వకంగా జయ నా భార్య అయ్యింది. ఇద్దరు పిల్లల ఆట పాటలు చూస్తుండగానే జయ వెళ్లిపోయింది. పిల్లల భవిష్యత్తుకు తల్లి తోడు ఉండాలని మా అత్తయ్య మావయ్య తీసుకున్న నిర్ణయానికి తల ఉంచక తప్పలేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే శ్రేష్ఠ ఏడుపు మొదలుపెట్టింది. ఆ ఏడుపు విన్న శైలు వెంటనే లేచి కూర్చొని డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్లిపోయింది. నువ్వు వెళ్ళు శైలు, నేను పాలు పడతానులే అంది అత్తయ్య. వద్దులేండి, నేను పడతాను అని శ్రేష్ఠని తన చేతుల్లోకి తీసుకొని పాల డబ్బాతో గదిలోకి వచ్చి మంచం మీద దిండు కానుకొని కూర్చొని శ్రేష్ఠని ఒడిలో పెట్టుకుని పాల డబ్బా నోటికందించింది. తనే 3 పిల్లల బాధ్యతలు తీసుకోవాలి అన్నట్టు అనిపించింది. మెల్లిగా వెళ్లి శైలుని చూశాడు గుణ. సారీ శైలు, నా బాధ్యతలు ఈ వయసుకే నీకు భారం కానివ్వను. నీ అంగీకారం నేను తెలుసుకోకుండానే నీ మెడలో 3 ముళ్ళు వేసిన విధవను. చి, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. పెళ్లికి ముందు ఒక్కసారైనా నీతో మాట్లాడుంటే బావుండు. నన్ను క్షమించు శైలు అని మౌనంగా వేడుకున్నాడు గుణ. శైలు ఒడిలో ఉన్న శ్రేష్ఠని నా చేతుల్లోకి తీసుకోబోయాను. నా చేతి స్పర్శ తన ఉదరాన్ని తాకగానే దిగ్గున లేచి చూసింది శైలు. శైలు బెదురుతున్న కళ్ళని చూసి నేనేమీ చేయను అని నా కళ్ళతో తనకి భరోసా ఇచ్చాను. శ్రేష్ఠని తీసుకుని పక్కనున్న ఉయ్యాలలో పడుకోబెట్టాను. సోఫా చైర్లో పడుకున్న ప్రణవ్ని బెడ్ మీద పడుకోబెట్టి శైలు తల మీద చేయి వేశాడు గుణ. శైలు తనులో మెల్లిగా వణుకు మొదలైంది. పిచ్చి శైలు, నా కళ్ళు కామంతో కళ్ళు మూసుకోపోలేదు. 10 మంది పిల్లలకి పాఠాలు చెప్పే నాకు నీతో ఎలా మసులుకోవాలో ఆ మాత్రం తెలియదా? శైలు ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి పక్కన పెట్టి కబోర్డ్ ఓపెన్ చేసి నైట్ డ్రెస్ ఇచ్చి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, నేను బయటికి వెళ్తాను అన్నాడు. సరే అని తలూపింది శైలు. కాసేపు అయ్యాక గుణ లోపలికి వచ్చి చూస్తే శైలు తన బ్యాగ్ లో ఏవో వెతుకుతూ కనిపించింది. గుణ మెల్లిగా వెళ్లి కూర్చొని ఏం కావాలి అని అడిగాడు. ఏమీ లేదు అని తల అడ్డంగా ఊపి భయంతో తలదించుకుంది. ఏమైనా తిన్నావా అని అడిగాడు. లేదు అన్నట్టు తలూపింది శైలు. పెళ్లికి చేసిన పెరుగన్నం తీసుకుని వచ్చి నోటికందించాడు గుణ. ఎంత ఆకలిగా ఉందో ఏమో, నిర్మోహమాటంగా గుణ ఒక్కో ముద్ద పెడుతుంటే ఆపకుండా పూర్తి చేసింది. సరే శైలు, పడుకో అని బెడ్ చూపించి సోఫాలో కళ్ళు మూసుకొని పడుకున్నాడు గుణ. మరుసటి రోజు గుణ లేచి చూసేసరికి తన గదిలో శైలు పిల్లలు లేరు. గది నుండి బయటికి రాగానే హాల్లో ప్రణవ్ ఆడుకుంటున్నాడు. శైలు కోసం వెతికాయి గుణ కళ్ళు. శ్రేష్ఠని ఎత్తుకొని తల తూడుస్తూ కనిపించింది. చూస్తుండగానే శ్రేష్ఠకి డ్రెస్ వేసి పాలు పడుతుండగా మా అత్తయ్య వెళ్లి నాకివ్వు శైలు, వెళ్లి గుణాని స్కూలుకు పంపు అంది. సరే అండి అంది శైలు శ్రేష్ఠని అత్తయ్యకిస్తూ. శైలు, అండి ఏంటమ్మా, నువ్వు నా కూతురుతో సమానం, అంటే నా కూతురువే, అమ్మ అని పిలువు, సరేనా అంది అత్తయ్య.
అత్తయ్య మాటలు విని నాకు నవ్వొచ్చింది. విధి విచిత్రం. నాకు శైలు తల్లిదండ్రులు అత్తామామలే, జయ తల్లిదండ్రులు కూడా అత్తామామలే. శైలుకు తన తల్లిదండ్రులు అమ్మా నాన్నలే, నా అత్తమామలు కూడా అమ్మా నాన్నలే అనుకున్నాడు గుణ. నేను రావడం చూసి శైలు అటు నుండి అటే వంటింట్లోకి వెళ్లి టీ తీసుకొచ్చి ఇచ్చింది. టీ టేస్ట్ కొత్తగా ఉంది. శైలు చేసింది అనుకుంటా. జయకి టీ పెట్టడం రాదు. అత్తయ్య చేతి రుచి ఇప్పటి వరకు తెలుసు. ఇక మీదట శైలు చేతి వంటలు రుచి చూడబోతున్నాను అనుకొని టీ తాగి వెళ్లి ఫ్రెష్ అప్ అయ్యాడు గుణ. స్కూల్ కి బైక్ మీద వెళ్లిపోయాను. యథావిధిగా క్లాసెస్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి శైలు అమ్మ శైలుని అరుస్తోంది. ఏంటా అని బైక్ పక్క కాపి నిలబడ్డాను. బుద్ధి లేదా శైలు నీకు? ఆడపిల్లకు పెళ్ళయ్యాక చదువులేందుకు? ఏ ఆడదానికైనా పెళ్ళే చివరి ఘట్టం. అదే జరిగాక ఇక మిగతావన్నీ అనవసరం అంది శైలు వాళ్ళమ్మ. అలా కాదమ్మా, ఈ ఎగ్జామ్స్ ఒక్కటి రాస్తాను, తర్వాత ఆపేస్తాను అంది శైలు. శైలు ఏడుస్తూ మాట్లాడుతుంటే ఎంత సౌమ్యంగా ఉంది. సరదాగా ఉంటే ఎలా ఉంటుందో అనుకుంటుండగా వద్దని చెప్పానా అని ఇంకాస్త రెట్టించి అరిచింది శైలు కన్న తల్లి. అయ్యయ్యో కోప్పడకండి, పోనీలే చిన్నపిల్ల, రాయనీయండి అంది మా అత్త. మా ఆస్తులు పోయాక దీనికి పెళ్లి చేయడమే గగనం, అట్లాంటిది అని ఏదో అనబోతుంటే శైలు ముఖం గుర్తొచ్చి ఫాస్ట్ గా ఇంట్లోకి వెళ్లాడు గుణ. గుణ రాకతో అందరూ మౌనం వహించారు. శైలు మెల్లగా స్ట్రే స్టాండ్ తీసుకుని కిచెన్ లోకి వెళ్లిపోయింది. శైలు అబ్బాయి వచ్చాడు, టీ తీసుకొనిరా అంది మా అత్తయ్య. శైలు టీ ఇచ్చింది. తన మొహం ఏడ్చి ఏడ్చి ఎర్రబడింది. సూర్యాస్తమయమయ్యే సమయంలో సూర్యుడు ఎర్రబడ్డట్టు. ఏమైంది అని అడిగాను నేను. ఏమీ లేదులే బాబు అంది శైలు కన్న తల్లి. మా అత్తయ్య నా వైపు తిరిగి, గుణ శైలు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తానని అడిగింది, రాసేస్తే పోలే అంది. ప్రాక్టికల్స్ కంప్లీట్ అయ్యాయా శైలు అని అడిగాను. పూర్తయ్యాయి అన్నట్టు తలూపింది. శైలు ఈ ఇంటర్ మాత్రమే కాదు, తను ఎంతవరకు చదువుకుంటుందో అంతవరకు చదువుకుంటుంది అన్నాను నేను. నా మాటలకు శైలు నా వైపు చూసింది. ఎందుకు బాబు అనవసరమైన ఖర్చులు? నీ బిడ్డల్ని చూసుకోవడానికి శైలుని నీకిచ్చి పెళ్లి చేసింది అంది శైలు కన్న తల్లి. శైలుని నాకిచ్చి పెళ్లి చేశారు, మీ బాధ్యత పూర్తయిపోయింది. ఇప్పుడు శైలు నా భార్య, నా భార్యను ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని శైలు భుజం మీద చేయి వేశాను ప్రేమగా. శభాష్రా అల్లుడు, మగాడి మాట మాట్లాడావు, అలా ఉండాలి, చదివించరా నా కూతుర్ని అన్నాడు మా మామయ్య. అదే జయ వాళ్ళ నాన్న. జయకు పెద్దగా చదువు అవ్వలేదు, శైలు బాగా చదువుతుంది, చదివిస్తే తప్పేంటి అని నాకు కూడా ధైర్యాన్ని ఇచ్చాడు. మా ఇద్దరి దగ్గరికి వచ్చి బాగా చదవాలి, ఈ నాన్న పేరు నిలబెట్టాలి అన్నాడు శైలుతో మీసం తిప్పుతూ. శైలు నవ్వింది. మామయ్య శైలు వాళ్ళ అమ్మ వైపు తిరిగి, మీ బిడ్డని మాకిచ్చేశారు, మీ బిడ్డ బాగోగులు మావి, మీరు నిశ్చితంగా ఉండండి, మీకు చూడాలనిపించినప్పుడు మీరు వచ్చి వెళ్తూ ఉండండి, అంతేకాని శైలు మీద ఆంక్షలు పెట్టకండి అన్నాడు మా మావయ్య. శైలు వాళ్ళమ్మ మౌనంగా ఉండిపోయింది. ఏమి శైలు, ఈ ఇల్లు నీ సొంత ఇంటితో సమానం, నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి, ఈ ఇంట్లో నీ నవ్వు వినబడాలి కాని నీ కన్నీళ్ల చప్పులు కాదు అన్నాడు మావయ్య. శైలు నవ్వింది. నేనేమడిగినా చెప్పినా తలుపే శైలు మావయ్య మాటలకి నవ్వింది. ప్రణవ్ నాకు బాగా అలవాటు, అందుకే నేను స్కూల్ నుండొచ్చే సమయానికి నా ముందుకొచ్చేస్తాడు. శ్రేష్టని ఎత్తుకొని మళ్ళీ కిచెన్ లోకి వెళ్లిపోయింది శైలు. శైలు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది. మా అత్త దగ్గరుండి చూసుకుంటుంది. ఎగ్జామ్ సెంటర్ కి నేనే తీసుకెళ్లాను. ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు నేను బయట వెయిట్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ బెల్ కాకముందే శైలు ఎగ్జామ్ రాసేసి వచ్చేసింది. ఏంటి శైలు అప్పుడే వచ్చేసావు, బాగా రాసావా అని అడిగాను. రాశాను అన్నట్టు తలూపి బైక్ వద్దకి ఫాస్ట్ గా వెళ్లి నిలబడింది. తను ఎందుకలా ప్రవర్తిస్తుందో అర్థం కాలేదు. అడిగినా శైలు సమాధానం చెప్పదు అని అర్థమై మౌనంగా ఇంటికి వచ్చాం. రెండో రోజు కూడా తీసుకెళ్లాను. తను బెల్ కొట్టక ముందే రాకూడదు అని ఇన్విజిలేటర్ తో మాట్లాడాను. నాకు సహకరించారు. తలదించుకొని వస్తుంది శైలు. తన ఫ్రెండ్స్ ఫాస్ట్ గా వచ్చి శైలుని చుట్టుముట్టి, ఏంటి శైలు కాలేజీకి రాలేదు అని అడిగింది ఒక అమ్మాయి. శైలుని గమనించిన ఇంకో అమ్మాయి, నీకు పెళ్ళైపోయిందా? మీ పేరెంట్స్ కకృతి పడి నీకు పెళ్లి చేసేసారా?
ఏ ఇంకో 3 ఏళ్ళు ఆగితే నువ్వే చదివి మంచి ఉద్యోగం చేసి మీ ఇంటిని బాగా చూస్తావు కదా అంది. ఇంకో అబ్బాయి కొంచెం కూడా బుద్ధి లేదు అన్నాడు. శైలు తలదించుకొని ఉంది. అయ్యయ్యో, అందుకే శైలు ఎగ్జామ్ హాల్ నుండి త్వరగా వచ్చేసింది. ఛీ, నాకు అస్సలు అర్థం కాలేదు. ఇక మీదట పెళ్లి చేసుకుని తన జీవితం నాశనమయ్యింది అనే భావన కలగనీయను. నా శైలుని ఇక మీదట బాధ పెట్టకూడదు అని నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళి, రే శైలు, ఎగ్జామ్ ఎలా రాశావు అని అడిగాను. నన్ను చూడగానే అందరూ శైలుని ఏమీ అనకుండా పక్కకు తప్పుకున్నారు. హలో, నేను శైలు భర్తను అని చెప్పి శైలు చేయి పట్టుకుని ఇంటికి తీసుకొస్తుంటే శైలు ఫ్రెండ్స్ చూస్తూ ఉండిపోయారు. ఇంటికి రాగానే శైలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లి తలుపేసుకుంది. తన బాధ నాకు అర్థమైనా ఏమీ చేయలేను. ఏరా గుణ, ఏమైంది? శైలు అలా వెళ్ళింది అని అడిగింది అత్తయ్య. జరిగింది చెప్తే చిన్న పిల్ల కదా, ఫ్రెండ్స్ ముందు చిన్నతనంగా అనిపించి ఉంటుంది. నేను సర్ది చెప్తాను, నువ్వు కూడా చెప్పు అని చెప్పి శైలు దగ్గరికి వెళ్ళింది. సాయంత్రం నేను ఎంత ప్రయత్నం చేసినా శైలుని చూడలేకపోయాను. ఎలాగైనా చూడాలి అని ఆడుకుంటున్న ప్రణవ్ని చూసి దూరం నుండి వాడి మీదకి చిన్న రాయి వేశాను. అది తగలగానే ప్రణవ్ అమ్మా అని అరిచాడు. డోర్ ఓపెన్ చేసి శైలు వచ్చి ప్రణవ్ని ఎత్తుకొని, ఏమైంది నానా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? చూడు, అమ్మని చూడు అని జే ఫోటో చూపిస్తూ అమ్మని చూడు వస్తుందిలే అనడంతో నా మనసు చివుక్కుమంది. ఏమల్లుడు, నీ దేవి దర్శనం కలగలేదా అని అడిగాడు. అది మామయ్య అన్నాను. మాట్లాడాలి అనిపించిందా, వెళ్ళి మాట్లాడు, అంతేకాని కొడుకు మీద రాయి వేస్తావా అన్నాడు మామయ్య. అయ్యయ్యో, కావాలని చేయలేదు మామయ్య అన్నాను. నాకంతా తెలుసులే కాని కాలేజీ కాడ శైలమ్మ స్నేహితుల విషయం కూడా తెలిసిందిలే, హనుమంతు బిడ్డ చెప్పింది. బాధపడకు, జయ చేసిన పనికి మనం చాలా అవమానాలు ఎదుర్కోవాలి అని తెలుసు కానీ శైలమ్మకి పెళ్లి జరగడం వలన నష్టం కలిగించకూడదు అని నా భుజం తట్టి లోపలికి వెళ్లిపోయాడు. ఎంతసేపు చూసినా శైలు నాకు కనిపించలేదు. జయ అలా ఆత్మహత్య చేసుకోవడమే మా అందరికీ జరిగిన పరాభవం. శైలు చిన్నపిల్ల, మళ్ళీ నా పిల్లలు. దేవుడా, నీదే భారమని అక్కడే ఉన్నా ఈ చెర్లో ఆనుకుని పడుకున్నాను. బాగా పొద్దుపోయాక గుణ, లే, ఈ పాలు తాగు అని అందించింది అత్తయ్య. లేచి తాగాక ఇంకో గ్లాస్ పాలిచ్చి శైలు ఎంత బతిమిలాడినా ముద్ద ముట్టలేదు. నువ్వైనా అంది. శైలు చేసిన పనికి కాస్త కోపం వచ్చింది. అన్నం తినడం మానేస్తే సమస్యలు తీరవు కదా అనుకొని గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్లాను. బాగా ఏడ్చినట్టు ఉంది. ముఖమంతా ఎర్రబారి ఉంది. మెల్లిగా నుదుటి మీద చేయి వేశాను. తనకి మెలకువ రాలేదు. భుజం మీద చేయి వేసి శైలు, శైలు అని పిలుస్తూ కుదిపేసరికి దిగ్గున లేచి కూర్చొని చీర సర్దుకుంది. తల మీద చేయి వేసి పాల గ్లాస్ నోటికందించాను. వద్దన్నట్టు తల అటువైపుకు తిప్పుకుంది. సారీ శైలు, తెలియక చేశాను అన్నాను. బెడ్ అటువైపు నుండి దిగి బాత్రూంలోకి వెళ్లిపోయింది. తనలా కోప్పడ్డంలో తప్పు లేదు. నేనొక టీచర్ అయ్యుండి తన మనసు అర్థం చేసుకోలేకపోయాను. కాసేపటికి శ్రేష్టని ఒడిలోకి తీసుకొని పాలు పడుతుంది. నిద్రలో ఉన్న శ్రేష్ట పాలు తాగుతూ ఉంది. ఇంకేం ఆలస్యం చేయకుండా శైలుకి నేనే బలవంతంగా పాలు తాగించేశాను. ఇప్పుడే కాదు, జీవితాంతం శైలు బాధ్యతలు నావే. తనేం చేయాలి అనుకున్నా తనకు పూర్తిగా నా సహకారం అందించాలి అని అనుకున్నాను. నాకు ఆ క్షణం శ్రేష్ట, శైలు ఇద్దరూ ఒకేలాగా కనిపించారు. నాకిద్దరు పిల్లలు కాదు, 3 అని నిర్ణయించుకున్నాను. శైలుకి ఇబ్బంది కలగకుండా ఎగ్జామ్స్ పూర్తి చేయించాను. లాస్ట్ ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ హాల్ దగ్గరికి చిన్న బస్సు తీసుకొచ్చి తన స్నేహితులందరినీ ఇంటికి తీసుకెళ్లాను. అనుకున్న విధంగా అందరికీ భోజనాలు అరేంజ్ చేయించాడు మామయ్య. అందరూ తిన్నాక శైలుకి మంచి కుటుంబం దొరికింది అన్న సంతృప్తి వాళ్ళకి కలిగించాను. అందరూ మా ఇద్దరికి విషెస్ చెప్పి వెళ్లిపోయారు. ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి శైలుకి. కానీ శైలు చేతిలో ఎప్పుడు శ్రేష్ట ఉంటుంది. శైలు నాతో మాట్లాడదు కానీ నాకు కావలసినవన్నీ అమర్చడం నేర్చుకుంటుంది. మా అత్తను మర్చిపోయి పిల్లలిద్దరూ శైలుకి బాగా అలవాటు పడ్డారు. శైలుని నేను వెతకాల్సిన అవసరం రావడం లేదు. ఎందుకంటే పిల్లి మెడలో గంట కట్టినట్టు శైలు దగ్గరలో నా పిల్లల నవ్వులు వినిపిస్తుంటాయి, ఆటలు కనిపిస్తుంటాయి. 2 నెలలు గిర్రున తిరిగాయి. శైలు రిజల్ట్స్ వచ్చాయి. నేను మావయ్య వెళ్లి రిజల్ట్స్ చూసేసరికి నేనే కాదు, మావయ్య కూడా కొయ్యబారిపోయాడు. తమాయించుకొని ఇంటికొచ్చాం. మా రాక కోసం శైలు తల్లిదండ్రులు, అత్తయ్య ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అత్తయ్య మార్కులు చూసి ఎగిరి గంతేసి లోపలికి వెళ్లి శైలు నోరు తీపి చేసింది. మా శైలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది అని చెప్తూ వీధి మొత్తం స్వీట్స్ పంచేస్తోంది. రిజల్ట్స్ చూసిన శైలు మాత్రం శ్రేష్టను ఆడిస్తోంది. మెల్లిగా శైలు దగ్గర కూర్చున్నాను. నువ్వు ఇంత బాగా చదువుతావని తెలియదు శైలు. కంగ్రాట్స్. నువ్వు ఇక్కడితో ఆగడం నాకు ఇష్టం లేదు. నీకు నచ్చినట్టు ఏం చదవాలి అనుకున్నా చదువుకోవచ్చు. నా పూర్తి సహకారం నీకుంటుంది, సరేనా అని శ్రేష్టని నా చేతుల్లోకి తీసుకొని శైలు భుజం మీద నా చేయి వేసి భరోసా ఇచ్చాను. శైలు మెల్లిగా నా భుజం మీద తన తల పెట్టుకుంది. శ్రేష్ఠ నా నుండి శైలు ఒడిలోకి వెళ్లిపోయింది. డిగ్రీ కాలేజీకి తీసుకెళ్లాను. ఫామ్ ఫిల్ చేసి గార్డియన్ సైన్ చేయమని ఇచ్చింది. అగ్రికల్చర్ బీఎస్సీ తీసుకుంది. ఎందుకో తెలియదు, మనసులో సంతోషం తాండవం చేసింది. నేను చదువుదాం అనుకున్న అప్పట్లో మా అమ్మ ఒప్పుకోలేదు. వ్యవసాయం చేయడం అమ్మకు ఇష్టం లేకపోవడం, నాన్న పంట నష్టం పేరుతో ఆత్మహత్య చేసుకోవడం. ఏంటో శైలు నా మనసును ఇలా చదివేస్తోంది. తను నా వైపు చూస్తూ, అంటే నాకిష్టం. మా నాన్న ప్రతిసారి ఎందుకు నష్టం వస్తుందో తెలియక సైంటిస్టులను కలిసినా వాళ్ళు చెప్పేది నాన్నకి అర్థం కాలేదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని. అందుకే అంది శైలు మెల్లిగా. శైలు మాటలు మనసుకు హత్తుకున్నాయి. ఫీజు కట్టేసి తనకు కావలసినవి కొనిచ్చి ఇంటికొచ్చాం. అప్పటికే పిల్లలు ఏడుస్తున్నారు. శైలుని చూడగానే ఇద్దరి మొహాల్లో ఏడుపు మాయమై నవ్వులు పూసాయి. వామ్మో, పిల్లలు 3 నెలల్లో శైలుకి ఇంత దగ్గరయ్యారా అని అనిపించింది. హాఫ్ డే కాలేజీ, తరువాత పిల్లలు. ఇదే శైలు ప్రపంచం. అంతేనా అంటే నాకే తెలియకుండా నా అవసరాలు నేను అడగకుండానే చూసుకుంటుంది. నిండా 20 ఏళ్లు కూడా లేవు ఈ పిల్లకు. ఇన్ని తెలుసుకుందా అన్న సందేహం నాకు మెదులుతూనే ఉంటుంది. నాకు వీలు కానప్పుడు మావయ్య కాలేజీకి తీసుకెళ్తుంటాడు. అత్తయ్య శైలు వచ్చే వరకు పిల్లలతో హాయిగా గడిపిస్తుంది. గిర్రున సంవత్సరం తిరిగింది. శైలు నన్ను గుడికి తీసుకెళ్ళింది. చీర కట్టుకున్న కుందన బొమ్మలా ఉంది. చూస్తూ ఉన్నానంతే. మళ్ళీ ఇంటికొచ్చాం. ప్రణవ్ వచ్చి బుజ్జి బుజ్జి మాటలతో హ్యాపీ బర్త్డే అమ్మా అన్నాడు. నా కాళ్ళల్లో చిన్నగా భూకంపం వచ్చింది. శైలు నా జీవితంలోకి వచ్చి సంవత్సరం అయిందా? ఈ రోజు మా పెళ్లి రోజు కూడా. అందుకే శైలు గుడికి, అయ్యయ్యో ఛీ, నాకు కొంచెం కూడా గుర్తులేదు అనుకుని అటు నుండి అటే బయటికి వెళ్లిపోయాను. శైలు నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ నేను అసహనంగా వెళ్లిపోయాను. సాయంత్రం మావయ్య వెతుకుతూ వచ్చాడు. ఏంటి గుణ, నీకిది తగునా అన్నాడు మావయ్య. మర్చిపోయాను మావయ్య అన్నాను. మర్చిపోతే నిన్నెవరైనా శిక్షించారా? పద, నువ్వు వెళ్లిపోయాక ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అని నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. శైలు మొహం కాస్త ప్రశాంతంగా కనిపించింది. అమ్మయ్య, ఏడవలేదు అనుకున్నాను. పిల్లలను అత్తయ్య తన దగ్గరే పడుకోబెట్టుకుంది. శైలుని ముస్తాబ్ చేయించి మళ్ళీ నా గదిలోకి పంపించింది అత్తయ్య. నా ముందు తల వంచుకొని కూర్చుంది. పిచ్చి శైలు, తనకు తెలియదు కదా నేను తనని ఆ దృష్టితో స్వీకరించే స్థితిలో లేనని. హ్యాపీ బర్త్డేరా శైలు అని బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు తన తల మీద చేయి పెట్టి చెప్పాను. శైలు దిండులాగి అక్కడ దాచిన బాక్స్ తీసి నా చేతికి వాచి పెట్టింది. బావుందా, మీకు నచ్చిందా అని అడిగింది నవ్వుతూ. తన నవ్వు ఇష్టం, తన అమాయకత్వం ఇంకా ఇష్టం. సరే పడుకో అన్నాను. అలాగే పడుకుంటారా? ఈ రోజు మిమ్మల్ని నిద్రపోనివ్వను అని నా చేయి పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటి వెనుక వైపు నుండి బయటకు తీసుకెళ్లింది. శైలు ఏం చేస్తుందో అర్థం కాలేదు. అక్కడే ఉన్న సైకిల్ మీద కూర్చొని నన్ను వెనకాల కూర్చోబెట్టుకుని తీసుకెళ్తుంది. తీరా చూస్తే మా పొలానికే తీసుకొచ్చిందని అర్థమైంది. కాపు కాసే మడిపైకెక్కి కూర్చొని చెయ్యందించింది. తనను ఫాలో అయ్యాను. పైన వెండి వెన్నెల, పక్కన నా శైలు. చుట్టూ అప్పుడప్పుడే పూతకొస్తున్న పైరు చూడ చక్కగా ఉన్నాయి. ఒక బాక్స్ తీసి నాకిష్టమైన పులిహోర ముద్దలుగా పెడుతుంది. తింటూ తననే చూస్తున్నాను. దేవుడా, ఇంత ఆకలి పెట్టుకుని అలా ఎలా ఉన్నారండి అంది శైలు. నవ్వానంతే. శైలు మెల్లగా మాటలు కలిపింది. ఎప్పుడు తలాడించే శైలు నాతో ఇన్ని కబుర్లు చెప్తుందా అనుకున్నాను. కాసేపటికి నిశ్శబ్దం. చూస్తే అలా తూలుతూ కనిపించేసరికి దగ్గరికి తీసుకున్నాను. నా
భుజం మీద ఆనుకొని పడుకుంది. అలసిపోయినట్టుంది అనుకొని నేను కూడా అలాగే నడుం వాల్చాను. 1 సంవత్సరం పట్టింది. నా శైలు నాకు దగ్గర అనిపించింది. హాయిగా శైలుని మొదటిసారి హత్తుకోవాలి అనిపించింది, కానీ మనసు ఒప్పుకోవడం లేదు. ఉదయం అయింది. శైలు ఇంకా నిద్రపోతుంది. నాకు లేపాలని అనిపించలేదు. నేను కదిలినా తను లేస్తుంది అని అనిపించి అలాగే ఉన్నాను. మెల్లిగా వీస్తున్న పిల్లగాలిలో మరింత హాయినిస్తుంటే శైలు కురులు నా ముఖాన్ని తాకుతూ చిన్నగా గిలిగింతలు పెడుతున్నాయి. ఎక్కడి నుండో ఏదో అలికిడి. శైలుకి మెలకు వచ్చింది. తన తలువులో కదలిక మొదలవగానే నా మనసులో ఎక్కడో ఏదో మూల అలజడి. ఎందుకంటే శైలు నాకు మరింత దగ్గరగా ఉంది. మెల్లిగా తను కళ్ళు తెరవగానే నేను కళ్ళు మూసుకున్నాను. నా వైపు చూస్తున్నట్టు నాకు అర్థమైనా నా హావభావాలు చదవకూడదు అని కళ్ళు మూసుకొని ఉన్నాను. తన చేతి స్పర్శ నా నుదుటిని తాకింది. తరువాత నా పాదాలు. నా పిల్లల నవ్వులు, కేరింతల అరుపులతో మెలకు వచ్చేది అనుకున్నాను. తన చేతి స్పర్శ అని నాకిన్ని రోజులు తెలియలేదా అనుకుంటూ ఉండగా నా భుజం తట్టి లేపడంతో నా ఆలోచనల నుండి నన్ను మేల్కొల్పింది. మళ్ళీ సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ఇంటికి వెనుక వైపు నుండి తీసుకెళ్ళింది. మా ఇంట్లోనే కాదు, ఊర్లో జనాలు కూడా లేవలేదు. స్నానం చేసి ఇంటి ముందు ముగ్గు పెట్టి దేవుడికి దండం పెట్టుకుని కిచెన్ లోకి వెళ్లి టీ తీసుకొచ్చి ఇచ్చింది. పని మనిషి వచ్చి మిగిలిన పనులు చూసుకుంటుంది. శైలు వంట చేస్తుండగా ప్రణవ్ లేచి అమ్మా అని శైలు కాళ్ళ చుట్టూ చేతులు వేసుకొని నిల్చున్నాడు. దొంగ నా కొడుకు నా పక్కలోనే పడుకునేవాడు. స్కూల్ నుండి రాగానే నాకెదురొచ్చి నన్ను చుట్టుకునేవాడు. పార్టీ మార్చి శైలుకి బాగా దగ్గరయ్యాడు. శైలు వాడిని వీపుకు తగిలించుకొని తన పనులు తాను చేసుకుంటోంది. శ్రేష్ఠ కూడా లేచి మా అని పిలవగానే ప్రణవ్ దిగి అమ్మా దా అని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు. ఇద్దరికి స్నానం చేయించి తయారు చేసి పాలు పెట్టింది. ప్రణవ్ నాకు శైలుకి బాయ్ చెప్పి మావయ్యతో స్కూలుకు వెళ్లిపోయాడు. శ్రేష్ఠని అత్తయ్యకిచ్చి నా అవసరాలు అందిస్తోంది. నా మనసు కూడా శైలుని ఫాలో అయిపోతుంది. ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి శైలు రెడీ అయి టిఫిన్ చేసి నాకు లంచ్ బాక్స్ ఇచ్చి బైక్ ఎక్కి కూర్చుంది. నా బైక్ కాలేజీ వైపు వెళ్తుంది. మిర్రర్ లో చూస్తే ఏదో బుక్ చదువుతుంది. ఎగ్జామ్ అనుకున్నాను, కానీ తనని అడగలేదు. బైక్ కాలేజీలో ఆపగానే నా వైపు చూసి నవ్వి వెళ్లిపోయింది. ముందుకెళ్తూ మళ్ళీ మిర్రర్ లో చూస్తే హడావిడిగా లోపలికెళ్తుంది. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన శైలుకి నాకంటే మంచి అబ్బాయి దొరికేవాడేమో. నేను నా కుటుంబ భారాన్ని, పిల్లలను ఇవ్వడం వలన తనకి అన్యాయం చేశానేమో. పెళ్లి పేరుతో తన జీవితంలోని పేజీలని నేను లాక్కున్నానా? ఈ ఆలోచన రాగానే నాకు ఊపిరాడలేదు. ఈ ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కాలం వేగంగా ముందుకు వెళ్తుంటే కాలగర్భంలో చేదు అనుభవాలు కలిసిపోతున్నాయి. శైలు రాకతో మా ఇల్లు నందనవనం అయ్యింది. పంట రాబడి వచ్చింది. అత్తయ్య శైలు చేతికి డబ్బులిచ్చి దాచమని చెప్పింది. రేపు బ్యాంకులో వేద్దామమ్మా అని చెప్పింది. సరే అంది అత్తయ్య. శైలమ్మ, ఈ డబ్బులతో నువ్వు మీ అమ్మ బంగారం కొనుక్కోండి అని ఇంకొంత డబ్బిచ్చాడు మావయ్య. శ్రేష్ఠ పేరున కొంత ప్రణవ్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దాం నానా, పెద్దయ్యాక చేతి కింద ఉంటుంది అంది శైలు. ఈసారి చూద్దాంలే అన్నాడు మామయ్య. ఏమీ వద్దు నానా, బంగారం లాంటి మీరంతా ఉండగా మళ్ళీ ప్రత్యేకంగా ఆభరణాలు అక్కర్లేదు అంది శైలు శ్రేష్ఠని ముద్దాడుతూ. శైలు మాటలు వినగానే నా చెంప లాగి కొడితే చెల్లుమన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే తనకి నాలాంటి వాడితో పెళ్ళవడం ఏంటి? జయ పోయిందన్న బాధలో నేనేమీ ఆలోచించలేదు. శైలు పేదరికం వలనే నన్ను, అంటే 2 బిడ్డల తండ్రిని చేసుకునే దుస్థితి కలిగింది అనిపించి నాకే సిగ్గుగా అనిపించి లోపలికి వెళ్లిపోయాను. కొద్ది రోజుల తర్వాత సాయంత్రం ఇంటికొచ్చేసరికి శైలు వాళ్ళ అమ్మ అరుపులు వినిపిస్తున్నాయి. ఈమెప్పుడు ఇంతేనా, అరుస్తూనే ఉంటుంది. శైలును చూసి నేర్చుకోవచ్చుగా అనుకున్నాను. మా అత్తయ్య మావయ్య దిగులుగా కనిపించారు. నా రాకని గమనించిన ఆమె నా వద్దకొచ్చి, నీ పద్ధతి ఏమీ బాగోలేదు బాబు, నా బిడ్డని చదివించినంత మాత్రాన గొప్పోడివైపోతావా? నీ అలవాట్లు, నీ నడవడిక నాకు నచ్చలేదు అంది. ఏమైంది అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అన్నాను. నేనింత గొంతు చించుకొని అరుస్తుంటే మీకు నా బాధ అర్థం కావడం లేదా అంది.
వెంటనే శైలు, అమ్మా, ఇందులో ఆయన తప్పేమీ లేదు, ఆయనని ఏమీ అనకు అంది. ఎందుకు అనబోతే శైలు కోపంగా, అమ్మా, ఆయనని ఇంకో మాట అంటే అస్సలు ఊరుకోను అని అరిచింది. కోపంతో ఉన్న శైలు ముఖం చూస్తే ఆవేశంతో ఊగిపోతున్న అమ్మవారిలా కనిపించింది. నన్నే కోపంతో అరిచేదానివైనావా అని శైలు వాళ్ళమ్మ శైలు మీదికి చెయ్యెత్తే లోపు నేను ఫాస్ట్ గా వెళ్లి శైలు ముందుకొచ్చి, నా భార్యను కొట్టే హక్కు మీకు లేదనుకుంటా అన్నాను. ఇద్దరిలోనూ కోపం తగ్గలేదు. శైలు వాళ్ళ నాన్న వచ్చి క్షమించు బాబు అని శైలు వాళ్ళమ్మను తీసుకెళ్లాడు. శైలు ఏడుస్తూ లోపలికి వెళ్ళింది. పిల్లలు కూడా తన వెనకాలే. ఛీ, ఈమె వల్ల మళ్ళీ శైలు ఏడుస్తోంది అనుకొని, ఏమైంది అత్తయ్య అని అడిగాను. అత్తయ్య మావయ్య ఇద్దరు మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయారు. బెడ్ మీద పడుకొని ఏడుస్తోంది. పిల్లలిద్దరూ బిక్కమొహాలు వేసుకొని శైలును పట్టుకొని కూర్చున్నారు. ఏమైంది శైలు, ఏంటి గొడవ అని అడిగాను. శైలు నా మొహం కూడా చూడలేదు. దగ్గరికి తీసుకొని అడగాలి అని ఉన్నా ఆ పని చేయలేకపోయాను. ప్రణవ్ని తీసుకొని బయటికి వెళ్లి ఐస్ క్రీం కొనిచ్చి అడిగితే వాడేమో చెప్తున్నాడు కానీ నాకు అర్థం కాలేదు. ఇంటికొచ్చేసరికి అత్తయ్య శైలుని ఓదారుస్తూ ఉంది. కొద్ది రోజుల తర్వాత మా ఇంట్లో ఏవో సామాన్లు తెప్పించి ఉంచారు. పూజారి వచ్చి వెళ్లాడు. మరుసటి రోజు ఇంట్లో ఏవో మంత్రాలు వినబడుతున్నాయి. శైలు వచ్చి నాకు స్నానం చేయమని చెప్పి వెళ్ళింది. హాల్లోకి వచ్చి చూస్తే జయ ఫోటో పెట్టి తతంగం జరుగుతుంది. 3 ఏళ్లవుతుంది జయ మా అందర్నీ వదిలి వెళ్లి. మనసు చివుక్కుమంది. నామమాత్రంగా కూర్చున్నాను. అత్తయ్య మావయ్య మొహాల్లో కూడా కాస్త బాధ కనిపించింది. శైలు దగ్గరుండి అన్నీ చూసుకుంటుంది. సాయంత్రం కళ్ళు మూసుకొని సోఫాలో కూర్చున్నాను. ఏరా ఇలాగే ఉంటావా అన్నాడు మావయ్య. ఏమీ మాట్లాడకుండా లేచి వెళ్లిపోయాను. నాకు పాలుపోని ఆలోచనలు, ఊసుపోని సంగతుల మధ్య నాకే తెలియకుండా సతమతమవుతూ ఉన్నాను. శైలు నా జీవితంలో ప్రతి సందర్భంలోనూ నా దినచర్యలో భాగమైపోయింది. తన నవ్వు తప్ప నాకేమీ కనిపించదు. కానీ జయ ఏ రోజు నాకింత ప్రశాంతత ఇవ్వలేదు. ఏమో మావయ్య నన్ను చదివించి ఉద్ధరించాడని లోకువేమో తెలియదు. ఈ మధ్య శ్రేష్ఠ కూడా బాగా మాట్లాడుతుంది. తనల్లరి చిలిపి చేష్టలు అన్నీ శైలు భద్రపరుస్తుంది. మా ఇల్లు చాలా మారిపోయింది. ఒకరోజు శైలు పరిగెత్తుకుంటూ నా దగ్గరికొచ్చి ఒక పేపర్ ఇచ్చింది. చూస్తే డిగ్రీలో డిస్ట్రిక్ట్ లెవెల్లో మార్క్స్ వచ్చాయి అని ఉంది. నా గుండె ఉప్పొంగింది. కానీ పైకి ఆ ప్రేమను తనకి చూపించలేకపోయాను. మళ్ళీ శేబాష్ అన్నట్టు భుజం తట్టాను. శైలు ఎంతో సంతోషించింది. అబ్బా, మళ్ళీ వాళ్ళమ్మ చదువాపించమని. నాకు బాగా కోపం వచ్చింది. మీ బాధ ఏంటండి, ఎప్పుడు చూసినా శైలుకి చదువొద్దు దండగా అని మాట్లాడతారు అని అన్నాను. దానికి పెళ్లి చేసింది నీ పిల్లల్ని చూడ్డానికే కాదు, నా ఇంటికి కూడా వారసులు కావాలి కదా. ఈ పిల్లలు నా కూతురు నా ఇంటికి రావడం లేదు అంది శైలు వాళ్ళమ్మ. చెప్పు బాబు, నా బిడ్డని తల్లినెప్పుడు చేస్తావు? దాని కడుపు పండాలి కదా. డిగ్రీ పూర్తయింది కానీ దాని కడుపున చిన్న నలుసు పుట్టినా మాకు బంగారమే కదా అంది. ఆమె మాటలు నా గుండెల్లో తూటాల్లా గుచ్చుకున్నాయి. నా మొహాన నీళ్లు చల్లినట్టు అనిపించింది. నిజమే, శైలుని నేను తాకలేదు. నా కుటుంబాన్ని చూసుకోవడానికి వచ్చిన పని మనిషి కాదు కదా శైలు. భార్యగా స్వీకరించలేదని అందరికీ అర్థమైంది. వాళ్ల ముందు నిలబడలేక బయటికి వెళ్లిపోయాను. రాత్రి దాటినా ఇంటికి వెళ్లాలని అనిపించడం లేదు. ముఖ్యంగా శైలుకి నా మొహం చూపించాలని అనిపించడం లేదు. బాగా ఏడవాలని ఉన్నా ఏడవలేకపోతున్నాను. నా భుజం మీద ఒక చేయి పడింది. తిరిగి చూస్తే శైలు మావయ్య కలిసి వచ్చారు నన్ను వెతుక్కుంటూ. మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టకుండా చూసుకుంటాను. ఇలా మా అందర్నీ వదిలి వెళ్తే మాకు దిక్కెవరు అని అడిగింది శైలు. శైలమ్మ, ఇప్పుడు ఇలా మాట్లాడే మాటలు కాదు కానీ రా అల్లుడు ఇంటికి వెళ్దామా అని మావయ్య నా చేయి పట్టుకొని తీసుకొచ్చాడు. ఇంటి దగ్గర పిల్లలు కూడా నిద్రపోలేదు. అందరి మొహాలు చూసి నాకు సిగ్గుగా అనిపించింది. నా గదిలోకి వెళ్లిపోయాను. మావయ్య నా దగ్గరికొచ్చి, జయ మనందర్నీ వదిలి వెళ్లిపోయింది. కాదనను, పెద్దవాళ్ళం, మేము పరిస్థితులకు సర్దుకోగలిగాము. నువ్వేంటి గుణ, ఒక విషయం గట్టిగా చెప్పగలను. జయ మనందర్నీ వద్దు అనుకొని వెళ్లిపోయింది. కానీ శైలమ్మ మనతోనే ఉంటుంది. ఒకవేళ జయ బతికుంటే మన ఇల్లు ఇలా ఉండకపోవచ్చు అని నాకు రోజు అనిపిస్తూ ఉంటుంది. కానీ శైలమ్మని బాధ పెట్టడం తగదు. నువ్వు శైలమ్మని ఎందుకు దూరంగా ఉంచావు అని అడిగాడు మావయ్య సూటిగా. నా దృష్టిలో శైలుకు ఉన్న స్థానం తెలుసుకొని, గుణ మన ఇంటికి వచ్చిన
ఆ దేవుడి నిలువెత్తు రూపం శైలమ్మ. నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని మావయ్య వెళ్ళిపోయాడు. శైలు నాకు భోజనం పెట్టి నా వైపు చూస్తుంది. నేను మాట్లాడితే వినాలని, నేనలా చేయనని తెలిసినా నా నుండి సమాధానం కోరుతుంది. మౌనంగా వెళ్ళిపోవడం తప్ప నేనేమీ చేయనని కూడా తనకి తెలుసు. శైలుకి పీజీలో మంచి సీట్ వచ్చింది, జాయిన్ చేశాను. నన్ను చూసి శైలు నవ్వలేదు. నాకు తెలుసు నేను చేసిన పనికి తనకి కోపం వచ్చిందని. సైన్ తీసుకొని ఒక్కతే లోపలికి వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తుంది. కొన్నేళ్ల కిందట ఫ్రెండ్స్ కి పెళ్ళయిందని చెప్పడానికి కూడా ఏడ్చిన నా శైలు, నా చేయి పట్టుకొని డిగ్రీ కాలేజీలో జాయిన్ అయిన నా శైలు ఈ రోజు సొంతంగా చేసుకుంటుంది. అది చూసి నాలో ఎక్కడో కోసింత గర్వం కూడా తొంగి చూసింది. శ్రేష్ఠ కూడా స్కూల్కి వెళ్తుంది. నేను స్కూల్ నుండి వచ్చేసరికి పిల్లలు కూడా బుద్ధిగా హోంవర్క్ చేసుకుంటున్నారు. మావయ్య అన్నమాట నిజమే. జై ఉంటే మా ఇల్లు ఇలా ఉండేది కాదేమో. శైలు పూర్తిగా నాతో మాట్లాడడం లేదు. ఏదో బాధ్యతలా నా పనులు చూస్తుంది. అలా అని లోటు ఉండదు, కానీ ఎందుకో నా మనసే వెలితిగా ఉంది. మునపటిలా శైలు ఇప్పుడు లేదు. నన్ను చూసి నవ్వటం లేదు, నా దగ్గరికి రావడం లేదు. అలా రాకుండా నేనే చేసుకున్నానేమో. నా ప్రణవ్ నాకు బోలెడన్ని కబుర్లు చెప్తున్నాడు. శైలు మాటలు లేక ఆ వెలితి బాగా తెలుస్తోంది. అత్తయ్య మావయ్య కూడా నాతో సరిగ్గా ఉండడం లేదు. మనసు బాగోలేక స్కూల్లో హాఫ్ డే తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు. మావయ్యకి ఫోన్ చేస్తే తీయలేదు. ఏమీ ఆలోచించకుండా పొలం వైపు వెళ్ళాను. ఎవరో ప్రొఫెసర్ని తీసుకొచ్చింది శైలు. అందరికీ అవగాహన కల్పిస్తుంది అనుకుంటా. వాళ్ళని పంపించి మిగిలిన అందరినీ పొలంలో నాట్లు వేయించడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. అప్పుడే ఇన్ని పనులు నేర్చుకుందా అని. నేను వెళ్ళిన పిల్లలు దగ్గరికొచ్చారు. వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. సాయంత్రం దాకా చూసి ఇంటికి వచ్చాను. పిల్లలు ఆడుకుంటూ శైలు బుక్స్ కిందికి పడేశారు. సర్దుతుండగా తన బ్యాగ్ సైడ్ లో ఒక లెటర్ దొరికింది. ఓపెన్ చేసి చూసా. నా కాళ్ళ కింద భూకంపం వచ్చినంత పని అయ్యింది. లవ్ లెటర్ చూసేసరికి నాకు ఏడుపు వచ్చింది. వాడెవడో అంత బాగా శైలుని వర్ణించి తన ప్రేమను మొత్తం ఆ లెటర్ లో రాసేశాడు. నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఆ లెటర్ అక్కడే పెట్టి ఏమీ ఎరగనట్టు ఉండిపోయాను. అందరూ ఇంటికి వచ్చారు. శైలు కూడా ఏమీ పట్టనట్టు ఉంది. కాస్త కోపం, ఆవేశం నాలో తాండవం చేస్తున్నాయి. పైకి మామూలుగా ఉన్నాను. మరుసటి రోజు నేనే కాలేజీ దగ్గర వదిలి వచ్చేసాను. కానీ లోపల వాడెవడో తెలుసుకోవాలి అని అనిపిస్తున్నా శైలుని అడగలేను. బైక్ ముందుకు పోతుంది, కానీ నా మనసు వెనక్కి లాగుతోంది. ఒకవేళ శైలు కూడా ఆ ఆలోచన నన్ను చంపేస్తోంది. అప్పుడే నా ఫోన్ రింగ్ అయింది. చూడకుండా హలో అన్నాను. ఫోన్లో శైలు ఏడుపు. ప్రాణం ఆవిరైపోయింది. క్షణం ఆలోచించకుండా బైక్ రివర్స్ చేసుకుని కాలేజీకి వెళ్ళిపోయాను. ఎక్కడ ఎవరూ కనిపించడం లేదు. శైలు శైలు అని నా మనసుతో పాటు నేను పరిగెత్తాను. కాంపౌండ్ లో ఎవడో శైలుని బెదిరిస్తున్నాడు. ఇంకొంతమంది చూస్తున్నారు కానీ అడ్డుపడడం లేదు. నన్ను చూడగానే శైలు నన్ను గట్టిగా హత్తుకుంది. స్ట్రెయిట్ గా వెళ్లి లాగిపెట్టి కొట్టాను. శైలు కళ్ళల్లో కన్నీళ్లు. ప్రతి అడ్డమైన వాళ్ళు నా శైలుని ఏడిపిస్తారు అన్న కోపం వాడి మీద చూపించాను. వాడు కూడా నా మీద తిరగబడ్డాడు. చిన్నపాటి యుద్ధం జరిగింది. శైలు నా మీద వాడి చేయి పడకూడదు అని అక్కడే ఉన్న కర్ర తీసుకొచ్చి నాకిచ్చింది. శైలు కర్ర ఇచ్చినా నాకదో పెద్ద ఆయుధంలాగా ఫీల్ అయి వాడిని వీరకుమ్ముడు కుమ్మేశాను. వాడు నా నుండి తప్పించుకోవడంలో శైలు మీదకు నన్ను తోశాడు. శైలు కింద పడి తలకి రక్తం కారుతోంది. నా కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంతో వాడి చేయి విరిచేసి శైలుని హాస్పిటల్ కి తీసుకెళ్లి జాయిన్ చేసి మావయ్యని రమ్మన్నాను. విషయం తెలిసిన కాలేజీ యాజమాన్యం కూడా వచ్చి మా అందరికీ వాడి చేత క్షమాపణ చెప్పించారు. డిస్మిస్ చేయబోతే శైలు వదిలేయమని చెప్పింది. ఎంత మంచి మనసు నా శైలుది అనిపించింది. శైలు వాళ్ళమ్మ మళ్ళీ ఎందుకే నీ బోడి చదువులు అని అంటుంది. నేను వెళ్ళగానే మౌనం వహించింది. అమ్మయ్య అనుకున్నాను. 2 రోజులు హాస్పిటల్లో ఉంచి ఇంటికి తీసుకొచ్చాం. మా అత్తయ్య గుమ్మంలో ఎర్ర నీళ్లు తీసి ఇంట్లోకి తీసుకెళ్ళింది. శైలు లేక ఇంట్లో ఉన్న పిల్లల మొహాలు వాడిపోయాయి. రెస్ట్ తీసుకుంటోంది శైలు. పిల్లలు తనని వదిలి అస్సలు ఉండడం లేదు. రాత్రి తన మంచానికి దగ్గరగా పడుకున్నాను. శైలు వేడుపు వినిపించింది నాకు. వెంటనే లేచి ఏమైంది శైలు అని దగ్గరికి తీసుకున్నాను. నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చింది
శైలు. తన ఏడుపు విన్న అత్తయ్య మావయ్య లోపలికొచ్చారు. శైలు ఏడుపు ఆపడం లేదు. నాకు భయం వేసింది. నాకేం తెలియదు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. అత్తయ్య ముందుకు రాబోతే మావయ్య చేయి పట్టి ఆపాడు. ఏడవక శైలు, ఇప్పుడేమైంది అని నచ్చచెప్పాను. నాకు వాడి పేరు కూడా తెలియదు గుణ, నేనే తప్పు చేయలేదు అని ఏడుస్తుంది. నిన్ను అడగలేదు కదా, ఎందుకు అంత బాధపడతావురా, నీ కన్నీళ్ళు నేను చూడలేను అన్నాను. అదే గుణ నా బాధ కూడా. నన్ను ఏమీ అనవు, నన్ను బాగా చూసుకుంటావు. ప్రణవ్ శ్రేష్టంలాగానే నన్ను చూస్తావు. మా ఇంట్లో లేని స్వేచ్ఛ నాకిచ్చావు. నేను అడిగింది కాదనకుండా ఇస్తూనే ఉన్నావు. మా అమ్మ ఆపుతున్నా నన్ను ముందుకు పంపిస్తూనే ఉన్నావు. నా గుణ లాంటి గుణవంతుడు నాకెక్కడ దొరకడు అని నన్ను చుట్టుకుంది శైలు. నిన్న ప్రణవ్ నువ్వు చదివావు అని లెటర్ చూపించేదాకా నాకు తెలియదు. ఎంత మదనపడి ఉంటావు, నీకెలా చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు అని ఏడుస్తోంది శైలు. అలా కాదమ్మా, ఏడవకు అన్నాను. నాకు కన్నీళ్ళొస్తుందా ఆపుకుంటున్నాను. గుణ అని కళ్ళు తిరిగి పడిపోయింది. కాసిన్ని నీళ్లు చల్లి లేపాక అత్తయ్య పాలిచ్చి వెళ్ళింది. తాగి పడుకోబెడుతుంటే నన్ను వదలలేదు శైలు. దగ్గరగా కూర్చున్నాను కానీ శైలు నన్ను గట్టిగా పట్టుకొని నా గుండెల మీద పడుకుంది. నాకింకా చిన్నపిల్లలాగే కనిపించింది. నిద్రపోయింది అనిపించి లేవాలి అనుకున్నాను కానీ మనసు ఒప్పుకోలేదు. శైలుని ఆలింగనం చేసుకున్నాను. హాయిగా అనిపించింది. నా గుండెల్లో వేదన, బాధ, మదనం అన్నీ గాలిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో తప్పని తెలిసినా మనసు చెప్పినా నా అదరాలు శైలు నుదుటిని ముద్దాడుతున్నాయి. నా అదృష్టం, శైలు నా గుండెల మీద హాయిగా నిద్రపోతుంది. శైలుని హత్తుకున్న నా చేతులు ఇంకెక్కడికో వెళ్తుంటే నేను వెంటనే తేరుకొని శైలుని పడుకోబెట్టి బయటకొచ్చాను. బయట చల్లగా గాలి వస్తున్నా నాకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అత్తయ్య వచ్చి నా దగ్గర కూర్చుంది. గుణ, శైలుకి నువ్వంటే చాలా ఇష్టం. పెళ్ళైన కొత్తలో తనకి ఏమీ తెలియకపోయి ఉండొచ్చు కానీ నీ మీద ప్రేమ ఎంత ఉంటే మన ఇల్లు ఇంత బాగుంటుంది చెప్పు. సవతి తల్లిలాగా పిల్లల్ని చూడడం లేదు. మమ్మల్ని కూడా నాకు అన్యాయం చేశారు అని ఒక్కసారి కూడా తన కళ్ళల్లో నాకు కనిపించలేదు. నాకు అమ్మ ఉంటే ఎలా ఉంటుందో మన ఇల్లు అలాగే ఉంది. శైలునే మనందరినీ కంటికి రెప్పలా చూసుకుంటుంది. బయట రెండో పెళ్లి చేసుకున్న ఆడపిల్లల ఆరాళ్ళు పోరాళ్ళు మనకు తెలియదా? వాళ్ళమ్మ నిన్ను తిట్టిందని ఎవరితోనూ మాట్లాడలేదు. మీ మావయ్యతో అయితే గొడవ పెట్టుకుంది గుణ. నీకు చిన్నప్పటి నుండి తెలుసు కదా మా అమ్మ అన్ని మాటలంటే వెనుకేసుకు రాలేదని. ఆలోచించుకోగుణ, శైలుకి ఇంకొకరి ప్రేమ ఇస్తున్నా నీ ప్రేమ కోసం ఎదురు చూస్తుంది. ఎవరో ఎగిరేసుకుపోతారని కాదు, తన గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా. నువ్వు చదివించినంత మాత్రాన అదే జీవితం అవ్వదు. నాకు కూడా శైలు కడుపు పండితే చూడాలని ఉంది. శైలుకి పుట్టే పిల్లల్ని కూడా చూడాలని ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థమైంది నాకు శైలు వాళ్ళమ్మ ఎందుకంత గోల చేసిందో. తెల్లవారిపోయింది. అప్పటికే ఇల్లంతా మామూలైపోయింది. శైలుని మావయ్య జాగ్రత్తగా తీసుకొస్తున్నాడు. కానీ శైలు మళ్ళీ దగ్గరికొస్తే బాగుంటుంది అనిపించినా నేనే వెళ్ళాలని నాకు అనిపించడం లేదు. అదే నా భావదరిద్రం అనుకుంటాం. వేసవి సెలవులు వచ్చాయి. పిల్లలను మావయ్యకిచ్చి వాళ్ళ ఇంటికి పంపించి పొలానికి వెళ్లిపోయారు అత్తయ్య శైలు. ఉదయం వెళ్లి అందరూ సాయంత్రం వస్తున్నారు. ఒకసారి నేను వెళ్ళాను. అక్కడ అందరికీ మెలకువలు నేర్పుతోంది శైలు. అంతేకాదు వాళ్ళందరికీ చదవటం రాయటం కూడా నేర్పిస్తుంది. ఇక్కడికొచ్చి ఇదంతా చేస్తుందా? అబ్బో, నా శైలు మామూలు అమ్మాయి కాదు అనిపించింది. సరదాగా గడుస్తోంది. చాలా చక్కబెడుతుంది ఊర్ని కూడా. హాలిడేస్ అయ్యాక మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయాం. స్కూల్లో ఉండగానే వర్షం పడుతోంది. తడుస్తూ ఇంటికి వెళ్ళాను. మావయ్య పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొచ్చాడు. అత్తయ్య టీ ఇచ్చింది. రుచించలేదు. శైలమ్మ పెట్టేది కదా అన్నాడు మావయ్య. నా ఫీలింగ్ కూడా అదే. బుజ్జమ్మ పొలం దగ్గర ఉండిపోయింది. నాట్లో జాగ్రత్త చేస్తానని వెళ్ళింది అని చెప్పింది. మావయ్య గుర్తుకొచ్చినట్టు లేచి నేనెళ్ళి వెంట పెట్టుకొస్తా అని లేవబోతే ఆపి నేను బైక్ వేసుకుని వెళ్ళిపోయాను. పొలం దగ్గర ఒక్కతే అన్నీ సర్దుతోంది. కూలి వాళ్ళందరూ వానలోనే నాకు ఎదురొచ్చారు. అందర్నీ పంపించేసింది అనుకుంటా శైలు. నన్ను చూసి అక్కడే తడవకూడదని లాగి తల తుడుస్తోంది. నాకే తెలియకుండా శైలు నడుం పట్టుకున్నాను. ఏమీ పట్టనట్టు టవల్ పక్కకు పెట్టి ఇంటికి వెళ్దాం పదా అని ముందుకు నడుస్తుండగా నా మీద పడబోతే మళ్ళీ పట్టుకున్నాను. ఈసారి వదల్లేదు. ఎత్తుకొని ముందుకు కాకుండా పొలం దగ్గర మేమంతా సేద తీరే గదిలోకి తీసుకెళ్లాను. కాలికి గాయమై రక్తం కారుతుంటే నా కర్చీఫ్
కట్టాను. గాలికి తలుపులు కొట్టుకుంటుంటే మూసొచ్చి శైలు తల మీద ఉన్న తడిని తూడుస్తుండగా నా చేతులు వణికాయి. హోరు గాలి వీస్తుంది. ఒక్కసారిగా పెద్ద ఉరుము ఉరిమేసరికి భరోసాగా శైలుని దగ్గరికి తీసుకున్నాను. నీళ్లు తాగించాను. శైలు లేవబోతే వద్దన్నట్టు చేయి పట్టుకున్నాను. మెల్లిగా నా వైపుకు తిప్పుకున్నాను. నా కళ్ళల్లోకి చూసింది శైలు. ప్రేమగా తనను దగ్గరికి తీసుకొని తన అదరాలను నా అదరాలతో ఏకం చేశాను. సిగ్గుతో దూరం కాబోయింది. నా చేతుల్లో బంధించాను. తన ఒంటి మీద తడిగా ఉన్న చీరను పక్కకు తోసి శైలుని గట్టిగా హత్తుకున్నాను. సమయం తెలియలేదు. మనసుకు హాయిగా అనిపించింది. నా శైలు నా సొంతం అయింది. వాన వెలిసినట్టు అనిపించి శైలు నేను ఇంటికి వచ్చాం. తడిసిన బట్టలతో వచ్చిన మమ్మల్ని చూసి అత్తయ్య వేడి వేడి టీ ఇచ్చింది. పిల్లలు నిద్రపోయారు. టైం చూస్తే 2 కావస్తుంది. శైలు ఫ్రెష్ అప్ అయి వచ్చింది. నాలో ఆత్రం తగ్గక శైలుని వెనుక నుండి హత్తుకున్నాను. అక్కడికి వచ్చిన అత్తను చూసి శైలు దూరం జరిగింది. మా ఇద్దరి ఏకాంతాన్ని భంగం చేయకుండా అత్తయ్య తలుపులు వేసి వెళ్లిపోయింది. నా శైలు నా సొంతమని మరోసారి తనకి రుజువు చేశాను. కొద్ది రోజుల తర్వాత స్కూల్లో క్లాస్ చెప్తుండగా అత్తయ్య ఫోన్ చేసింది. అత్తయ్య చెప్పిన విషయం తెలిసి నా రక్తం మరిగింది. శైలు మీద కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశంగా ఇంటికి వెళ్ళాను. అత్తయ్య ఆతృతగా ఎదురొచ్చింది. లోపల శైలు ఏడుస్తోంది. లాగి పెట్టి కొట్టాను. బుద్ధి లేదా నీకు? ఏంటి పిచ్చి పనులు అని అరిచేశాను. నాకొద్దు గుణ అంది శైలు ఏడుస్తూ. కోపంతో ఏం వద్దు ఎందుకు అని అరిచాను. మావయ్య వచ్చి కోప్పడకు, అది కనుక్కోవడానికే నిన్ను రమ్మని చెప్పింది, అరవడానికి కాదు అన్నాడు మావయ్య. ఒక్క నిమిషం ఆలోచించి అసలు శైలు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయింది, నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు గుణ. కాలేజీకి వెళ్లేటప్పుడు ఇంట్లోనే కళ్ళు తిరిగి పడిపోయింది. అర్థం కాక డాక్టర్ని పిలిస్తే ఆ తీపి కబురు చెప్పింది. వెంటనే శైలు నాకొద్దు తీయించేయండి అని చెప్పేసరికి మాకు పాలు పోక నేను పిలిపించాను అంది అత్తయ్య. కాసేపు అయ్యాక స్థిమితంగా కూర్చొని ఏంట్రా ఆనందించాల్సిన టైంలో ఇలా ఏంటి అని అడిగాను. నేనెప్పుడూ నాకు పిల్లలు కావాలని కోరుకోలేదు. నాకు నువ్వు చాలు గుణ, మనకు పిల్లలున్నారు. నువ్వు కూడా నాకు చంటి బిడ్డవే. నాకు నిన్ను చూసుకోవడానికే ఈ జీవితం చాలదు అంది ప్రేమగా. నా మొహాన్ని తన చేతుల్లోకి తీసుకొని నా నుదుటిన ముద్దు పెట్టింది. నాకు కన్నీళ్లాగలేదు. చిన్న పిల్లాడిలా తనను చుట్టుకొని ఏడ్చాను. మా ప్రేమను చూసిన అందరూ బయటికి వెళ్లిపోయారు. శైలు నన్ను మరింత ప్రేమగా సముద్రం అంత ప్రేమ నీకు ఎలా ఇవ్వాలో తెలియడం లేదు గుణ అంది. తనను సొంతం చేసుకోవడమే నా ప్రేమ పరిచయ వేదిక. అంతే, శైలుని వదలలేకపోయాను. మరుసటి రోజు హాస్పిటల్కి తీసుకెళ్లాను. డాక్టర్ చెకప్ చేసి బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి ఎలా చూసుకోవాలో చెప్పి మంచి ఫుడ్ ఇచ్చే విధానం చెప్పింది. వస్తుంటే ఇంకోసారి ఆలోచించి గుణ అంది శైలు. నాకు కావాలి, మన ప్రేమ ప్రతిరూపం ఇవ్వు శైలు అన్నాను. ఒక్కరు చాలు అంది. ఆహా, ఇద్దరు అన్నాను. వద్దు గుణ, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇప్పటికే ప్రణవ్కి 10 ఏళ్లు వచ్చాయి. పిల్లల మధ్య ఎక్కువ గ్యాప్ వస్తే పెద్దయ్యాక నేనమ్మని కాదని తెలిస్తే అంది బాధగా. వాళ్ళని నువ్వు పెంచుతున్నావు శైలు, నీ పెంపకం మీద నాకు నమ్మకం ఉంది అన్నాను. శైలు నెల తప్పాక మా ఇంట్లో అందరికి కొత్త అలవాట్లు అయ్యాయి. శైలుని మేం కదలనివ్వడం లేదు. ప్రణవ్ అయితే ఎప్పుడు శైలు దగ్గరే అమ్మా ఇది తిను అది తిను అని పెడుతూనే ఉన్నాడు. శ్రేష్ఠ అయితే తన చేతులతో కాళ్ళు నొక్కుతూ శైలుకి సేవలు చేస్తుంది. అమ్మా చెల్లి కావాలి అన్నాడు ప్రణవ్. కాదు తమ్ముడు అంది శ్రేష్ఠ. ఇద్దరూ వాదలాడుకుంటున్నారు. కాసేపటికి అమ్మా ఇద్దరూ కావాలి అన్నారు ఏకదాటికొచ్చి. శైలు వాళ్ళమ్మ కూడా సంతోషంగా ఉంది. మావయ్య శైలుని కాలేజీకి తీసుకెళ్లి అక్కడే ఉండి సాయంత్రం తీసుకొస్తున్నాడు. మా అందరికి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. శైలు శ్రీమంతం చాలా బాగా చేశాం. మా ఇంటికి ఎప్పుడూ లేని కల వచ్చింది. ఇంకోవైపు శైలుకి ఫైనల్ ఎగ్జామ్స్. నేను మావయ్య ఇద్దరం దగ్గరుండి ఎగ్జామ్ హాల్ దగ్గరే ఉంటున్నాం. అమ్మయ్య, పరీక్షలు అయిపోయాయి. తనకి పూర్తి విశ్రాంతి దొరికింది. డెలివరీ టైం దగ్గర పడడంతో మాలో అందరికీ ఆతృత జాగ్రత్తలు పెరిగాయి. ఒక శుభ శుక్రవారం రోజున శైలుకి పురిటి నొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లాను. నాలో భయం సంతోషం రెండూ ఉన్నాయి. ధైర్యం కోసం శైలు దగ్గరే ఉన్నాను. నా చేతులు గట్టిగా పట్టుకొని నొప్పులు పడుతోంది. కాసేపటికి బాబు వేడుపు వినిపించింది.
ఊపిరి పీల్చుకొని శైలుని ప్రేమగా ముద్దాడాను. బాబుని తీసుకెళ్లి అందరికీ చూపించాను. మా అందరి మొహాల్లో నేనెన్నడూ చూడని సంతోషం, ఆనందం కనిపించాయి నాకు. మళ్ళీ శైలు అరుపులు వినిపించడంతో భయంతో లోపలికి వెళ్ళాను. ఏమైంది అని అడిగితే శైలు నా చేతులు పట్టుకుని నొప్పులు పడుతోంది. కాసేపటికి మళ్ళీ మరో బుజ్జాయి ఈ లోకంలోకి అడుగుపెట్టింది. పిల్లల్లో దేవుడుంటాడుగా, అందుకే అనుకుంటా నా పిల్లలు కోరినట్లు కౌలలు పుట్టారు. బాబు పాప. నా సంతోషానికి అవధులు లేవు. శైలు స్పృహలో లేదు. శైలు మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికే ఇలా చేసింది. అందుకే నేను మీకు చెప్పలేదు. బై గాడ్ గ్రేస్ నార్మల్ అని కంగ్రాట్స్ చెప్పి వెళ్లిపోయింది డాక్టర్. నా ఆనందం ఇంత రెట్టింపవడానికి నా శైలునే కారణమని హాయిగా అనిపించింది. మా ఇల్లంతా ఆనందోత్సాహాలతో నిండిపోయింది. ఏ చిన్న అలికిడి అయినా అందరూ శైలు చుట్టే. మా ఆనందానికి ఇంకాస్త రెట్టింపయ్యే విషయం ఏంటంటే శైలు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. తన పరిశోధనలను గుర్తించి ప్రభుత్వం గోల్డ్ మెడల్ కూడా ఇస్తుంది. శైలు మా ఇంటికి వచ్చిన వేళ విశేషం. మా ఇంట్లో అన్ని శుభాలే. కాలేజీ స్నాతకోత్సవం రోజున కుటుంబం మొత్తం వెళ్ళాం. ఆ రోజు నేను కొట్టిన అబ్బాయే మళ్ళీ సారీ చెప్పి మమ్మల్ని చూసుకోమని ఫస్ట్ రోలో కూర్చోబెట్టి వెళ్లి కూల్ డ్రింక్స్ ఇప్పించాడు. మేమంతా చూస్తుండగా శైలు గోల్డ్ మెడల్ తీసుకుంది. తను బీడు భూములు సారవంతం ఎలా చేసిందో, పంటలు ఎలా పండించాలో తన పరిశోధన మొత్తం చూశాక చాలా సంతోషం వచ్చింది నాకు. తన విజయం గురించి చెప్పమని అడిగారు. ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు, కానీ చెప్పి తీరాలి అని మైక్ తీసుకుంది శైలు. సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. కానీ నా ప్రతి అడుగు వెనుక నా భర్త గుణ ఉన్నాడు. ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంది. అక్కడితోనే ఆ ఆడపిల్ల విజయకేతనం ఆగిపోతుంది అంటారు. కానీ నా గుణ వల్ల నేను పుట్టింటి నుండి మళ్ళీ పుట్టింటికి వెళ్ళాను. నా పెళ్ళైన రోజు నేను ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేస్తే చాలు అనుకున్నాను. నన్ను అర్థం చేసుకొని అప్పుడే నా గుణ దేవుళ్ళ నా కన్నవాళ్ళు వద్దన్నా గుణ వేసిన ముందడుగు నన్ను ముందుకు నడిపించింది. ఇప్పుడు పెంచుతున్న అమ్మా నాన్నలు కూడా ఎంతో ప్రోత్సహించారు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అనే నిజాన్ని నేనిప్పుడు అనుభవిస్తున్నాను. నా భర్త గుణ నాకు చాలా స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఇవ్వడం వలన నేను ఈ రోజు మీ అందరి ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నాను. లేకుంటే అని ఆగిపోయింది శైలు. నేను మావయ్య లేచి స్టేజ్ మీదకు వెళ్లి కన్నీళ్లు తుడిచాం. నా కన్న వాళ్ళు గుణ లాంటి మంచి భర్తను ఇచ్చారు. గుణ వల్ల మళ్ళీ నేను అమ్మా నాన్నలతో ఉండగలుగుతున్నాను. నా వైపు తిరిగి థ్యాంక్స్ చెప్పడం చాలా చిన్న పదం గుణ అంది. ఆ మాటతో హాలు మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. శైలు నెక్స్ట్ ఏంటి అని అడిగారు ప్రొఫెసర్. మా ఊరి నుండే రైతులకి సాయం చేస్తాను అంది. ఓకే శైలు, నెక్స్ట్ పిహెచ్డీ చేయి. నీ పరిశోధనలు ఇంకా జరగాలి. మనందరం ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నాడు ప్రొఫెసర్. తప్పకుండా మా శైలు చేస్తుంది అన్నాను. వావ్, రియల్లీ గ్రేట్ గుణ. నీలాంటి హస్బెండ్ నా కూతురుకొచ్చి ఉంటే అయినా నో ప్రాబ్లం. శైలు చేస్తుందిలే. శైలు మంచి స్టూడెంట్, అందరూ చదువుకొని వెళ్ళిపోతారు. బట్ శైలు చూస్తున్నారుగా గుణ, ఎప్పుడూ నువ్వు శైలుని ముందుండి నడిపించాలి అని భుజం తట్టి వెళ్ళిపోయాడు ప్రొఫెసర్. అందరం ఇంటికి సంతోషంగా వచ్చాం. మాకేకాంతాన్ని ఇస్తూ పిల్లలందరినీ అత్తయ్య మామయ్యలు తన దగ్గర పెట్టుకున్నారు. శైలు నవ్వుతూ గోల్డ్ మెడల్ నా మెడలో వేసి నన్నే చూసుకుంటోంది. మన పెళ్ళైనప్పుడు నా మనసులో చాలా గందరగోళం. పిల్లల కోసం అన్నప్పుడు ఇంకా నా మనసు క్షోభకు గురైంది. రెండో భార్య సవతి తల్లి ఇలా ఆలోచించిన మొదటి రాత్రి నిన్ను చూడగానే చాలా బాధేసింది. పిల్లల బాగోగుల సంగతి ఎలా ఉన్నా నా కంటికి నువ్వు కూడా చిన్న పాపలాగే కనిపించావు అని శైలు నుదుటిన ముద్దు పెట్టాడు గుణ. మీ ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు శైలు, పొగడ్డానికి కూడా మాటలు సరిపోవడం లేదు. నీ రాకతో ఈ ఇల్లు పాలకుండల నిండుగా ఉంది. అంతా నీ మనసు చలవే. నిన్ను బిడ్డలా చూసుకోవాలి అనుకున్నాను కానీ అన్నాను. శైలు నవ్వుతూ మొదట్లో రెండో భార్యగా ఇద్దరి బిడ్డల తల్లిగా అంటే చాలా బాధేసింది. మా అమ్మ నాన్నల మీద కోపం కూడా వచ్చింది. పెళ్లికి ముందు మీ అత్తయ్య మావయ్య పిల్లల్ని తీసుకొని వచ్చారు. పిల్లలిద్దరినీ చూసి నా మనసు చలించిపోయింది. నీ గురించి మీ మావయ్య గారు చెప్పినప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. అందుకే అని ఆగిపోయింది శైలు. మరి ఇంత ప్రేమ ఎలారా అన్నాను. ఏమో, నువ్వు నా మీద చూపించే కేరింగ్ లవ్కి ఎప్పుడు పడిపోయానో నాకే తెలియదు. నేను మా ఇంట్లో ఉన్నా మా వాళ్ళు నన్ను చదువు కాదు కదా ఆలోచించడానికి ఏ ఆలోచన రాదు అంది శైలు. నన్ను నాకు కొత్తగా పరిచయం చేశావు గుణ. దేవుడికి నేను అడగకుండా ఇచ్చిన గొప్ప వరం నువ్వు అని నాకు పాయసం తినిపించింది. నువ్వు
నువ్వు చెప్పింది నిజం కాదు శైలు. నువ్వన్న మాటలు నేననుకోవాలి. దేవుణ్ణి నేనడగకుండా ఇచ్చిన గొప్ప వరం నువ్వేరా అని శైలుని దగ్గరికి తీసుకున్నాను. నా మనసును అర్థం చేసుకున్న నువ్వు నాలో సగమయ్యావు. ఆహా కాదు, నువ్వే నేనయ్యాను. ప్రతి మగాడి మనసును గెలిచిన ప్రతి భార్య అర్ధంగవుతుంది అనుకున్నాడు. సమాప్తం.